ఇంతకుముందు మనము ఫంక్షన్స్ చాప్టర్ మీద థియరీ కొన్ని ఎగ్జాంపుల్స్ చేయటం జరిగింది. ఆ చాప్టర్ మీద కొన్ని న్యూమరికల్స్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ న్యూమరికల్స్ మీరు కూడా మీ అంతటి మీరు కొంత ప్రాక్టీస్ చేయటం జరిగితే మీకు ఒక పర్ఫెక్షన్ అనేది ఈ చాప్టర్లో రావటం జరుగుతుంది. మనం బేసిక్గా ఫంక్షన్స్ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు టోటల్గా ఫంక్షన్స్ని మనం ఎట్లా డివైడ్ చేసామంటే ఫస్ట్ బేసిక్గా ఒక డెఫినిషను, ఫంక్షన్స్ డెఫినిషన్ తర్వాత డొమైను, తర్వాత టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, తర్వాత రేంజు, నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షను, తర్వాత కాంపోజిట్ ఫంక్షన్స్, తర్వాత ఫంక్షనల్ ఈక్వేషన్స్. ఈ మొత్తం పార్ట్స్గా మనం ఫంక్షన్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్స్ చాప్టరు యొక్క డెప్త్ చాలా ఉంటుంది. కొద్దిగా మనం నేర్చుకున్నాం. ఫర్దర్ చాప్టర్స్ మీరు చేసిన తర్వాత, అంటే డిఫరెన్షియబిలిటీ చేసిన తర్వాత, ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత, మొత్తం మళ్ళీ ఒకసారి ఈ ఫంక్షన్స్ చాప్టర్ కనుక మీరు రివైజ్ చేయడం జరిగితే మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేది ఈ చాప్టర్ మీద వస్తుంది. మనము డిస్కస్ చేసినప్పుడు ఒక ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయటం అనేది నేర్చుకున్నాం. ఆ ఇన్ఈక్వాలిటీస్ బేసిస్ మీద కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. 1/x less than 1 సాల్వ్. 1/x less than 1 1/x less than 1 సాల్వ్ చేయటం అనగానే జనరల్గా ఏం చేస్తారంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి 1 less than x or x greater than 1 అని డైరెక్ట్గా ఆన్సర్ రాసిస్తారు. ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక ఇన్ఈక్వాలిటీ బేస్డ్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసేటప్పుడు దాన్ని క్రాస్ మల్టిప్లై చేసే ముందు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇది ఏదైతే క్వాంటిటీని మనం క్రాస్ మల్టిప్లై చేస్తున్నామో ఆ క్వాంటిటీ పాజిటివ్ కనుక అయితేనే మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం, లేకపోతే అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. కాబట్టి ఒకవేళ నెగిటివ్ క్వాంటిటీ అయితే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. కాబట్టి మనము ముందే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ తోటి ఒక ఇన్ఈక్వాలిటీని మనం క్రాస్ మల్టిప్లై చేసేటప్పుడు పాజిటివ్ ఉంటేనే క్రాస్ మల్టిప్లై చేస్తాం అని ఒక ఐడియా మైండ్లో పెట్టుకుంటే, ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయకుండా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని ఏం చేద్దామంటే 1/x minus 1 less than 0 అంటే 1 నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినాను. దీని ఎల్సిఎం తీసుకుంటే 1 minus x by x less than 0. 1 minus x by x less than 0 దీన్ని నేను ఏం చేస్తానంటే x తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాను. లెస్ దాన్ 0 x తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నానంటే నేను ఇక్కడ ఒక అజంప్షన్ ఏంటంటే x నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు కింద డినామినేటర్ ఏదైతే ఉందో అదొక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి అది పాజిటివ్ కాబట్టి x 0 కాదు కాబట్టి దాన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది x ఇంటూ 1 minus x లెస్ దాన్ 0. ఇది మనకు ఒక సింపుల్ ఇన్ఈక్వాలిటీ కింద క్వశ్చన్ కన్వర్ట్ అయింది. ఈ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడానికి మనం ఒక మెథడ్ డిస్కస్ చేసాం. ఫస్ట్ దీన్ని ఈక్వల్ టు 0 చేస్తాం, దాని x వాల్యూస్ రెండు కనుక్కుంటాం. అంటే x = 0, x = 1 రెండు వాల్యూస్ మనకు వస్తున్నాయి. ఈ రెండు వాల్యూస్ని మనము ఒక నంబర్ లైన్ మీద ప్లాట్ చేస్తున్నాం, 0 and 1. ఈ రెండు రూట్స్ని నంబర్ లైన్ మీద ప్లాట్ చేసిన తర్వాత ఈ నంబర్ లైన్ టోటల్గా మనకు ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఈ 3 పార్ట్స్లో ఏదైనా ఒక పార్ట్ నుంచి ఏదైనా మనకి ఇష్టమైన నంబర్ ఒకటి తీసుకుని దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 2 అనే ఒక వాల్యూ తీసుకుంటాను నేను. x = 2 ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 - 2 ఇది నెగిటివ్ వస్తుంది. దానికోసం దీన్ని నేను నెగిటివ్గా తీసుకుంటాను, దీన్ని పాజిటివ్గా తీసుకుంటాను, దీన్ని నెగిటివ్గా తీసుకుంటాను. ఇప్పుడు మనకు కావాల్సింది x × 1 - x లెస్ దాన్ 0 అంటే ఇంటర్వెల్లో ఎక్కడెక్కడైతే నెగిటివ్ మనం మార్క్ చేసామో ఆ నెగిటివ్ ఇంటర్వెల్ అనేది మనకు కావాల్సిన ఆన్సరు. దేర్ఫోర్ మనం ఏం రాస్తామంటే x బిలాంగ్స్ టు -∞ to 0 అనేది మనం తీసేసినాం, యూనియన్ 1 to ∞. అంటే 1 అనేది కూడా ఎందుకు ఎక్స్క్లూడ్ చేసామంటే ఇది లెస్ దాన్ 0 ఈక్వల్ టు 0 లేదు కాబట్టి ఓన్లీ మనము 1 ఇంక్లూడ్ చేయకుండా వచ్చిన సొల్యూషను కంప్లీట్ సొల్యూషన్ మనం ఇక్కడ రాయటం జరిగింది. అంటే ఒక సింపుల్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడానికి మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే ఒక నంబర్ లైన్ టెక్నిక్.
దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేయలేదు, 1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను, 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ లెస్ దాన్ 0, ఎక్స్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను, ఎక్స్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసిన తర్వాత డినామినేటర్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని ఒక ఎజంప్షన్ ఆల్రెడీ వచ్చింది దాంట్లో. దీన్ని క్రాస్ మల్టిప్లై చేశాను ఎందుకంటే పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి, దేర్ఫోర్ ఇన్ఈక్వాలిటీ రివర్స్ కాలేదు. కాకపోయేసరికి ఈ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడానికి ఒక నంబర్ లైన్ వాడుకున్నాను. నంబర్ లైన్ టెక్నిక్ వాడిన తర్వాత దాని యొక్క సొల్యూషను -∞ to 0 యూనియన్ 1 to ∞. ఇది రావడం జరిగింది. ఇప్పుడు వీ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దీంట్లో ఈ లెక్కను కనుక మనం చూస్తే x² - 3x + 24 / x² - 3x + 3 <4. ఈ డినామినేటర్లో ఉన్న క్వాంటిటీ పాజిటివా నెగిటివా వెరిఫై చేసుకోవడానికి ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తానంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² చెక్ చేసుకుంటాను, దీని డిస్క్రిమినెంట్ చెక్ చేస్తాను. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏంటి 1 కాబట్టి విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్. అట్లాగే డిస్క్రిమినెంట్ నేను చెక్ చేస్తాను b² - 4 × a × c which is 9 - 12 which is less than 0. దీన్ని ఒక గ్రాఫ్ లాగా కనుక మనం తీసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్ని ఎప్పటికీ కట్ చేయదు కాబట్టి ఎక్స్ యాక్సిస్ అబోవ్నే ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ అనేది ఎప్పటికీ పాజిటివే. ఎప్పటికీ పాజిటివ్ అయ్యేసరికి దీన్ని నేను డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. దీని గ్రాఫ్ కనుక మనం గీసుకుంటే అప్రాక్సిమేట్గా x = 0 అంటే y = 3 ఈ రకంగా ఈ గ్రాఫ్ రావటం జరుగుతుంది. అంటే ఇది ఎక్స్ యాక్సిస్ని కట్ చేయదు, ఎక్స్ యాక్సిస్ని టచ్ కూడా చేయదు, ఎక్స్ యాక్సిస్ కంటే కిందకు కూడా వెళ్ళదు. అంటే ఈ క్వాంటిటీ అనేది ఎప్పటికీ పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి దీన్ని నేను క్రాస్ మల్టిప్లై చేస్తాను. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x² - 3x + 24 less than 4x² - 12x + 12. ఈ మొత్తం క్వాంటిటీస్ని ఒక సైడ్ కనుక తీసుకెళ్తే 4x² - x², 3x² -3x అక్కడ పోయేసరికి మనకి +3x అవుతుంది. సో దిస్ ఈస్ -9x. ఇది అక్కడ పోయేసరికి 24 - 24 అవుతుంది, -12 గ్రేటర్ దాన్ 0. దీన్ని టోటల్గా 3తో కనుక మనం డివైడ్ చేసేసుకుంటే x² - 3x - 4 గ్రేటర్ దాన్ 0. ఇది క్వశ్చన్. దీన్ని సాల్వ్ చేయడానికి దీని యొక్క రూట్స్ ఏంటని మనం చెక్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ని మనం ఇలాగ రాసుకుంటే x - 4 × x + 1 గ్రేటర్ దాన్ 0. దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి x² - 4x - 4 + x అంటే ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే -4x + x క్యాన్సిల్ అయ్యి x² - 3x - 4 గ్రేటర్ దాన్ 0 వస్తుంది. కాబట్టి దీన్ని కనుక నేను నంబర్ లైన్ మీద కనుక ప్లాట్ చేస్తే దీని యొక్క రూట్స్ మనకు వచ్చేవి -1, 4. దీని యొక్క రూట్స్ -1, 4 మనకు రాగానే ఈ ఈక్వేషన్ని నేను సాల్వ్ చేస్తున్నాను. నంబర్ లైన్ టెక్నిక్ మనం వాడుకుంటే ఏదైనా ఒక వాల్యూ ఎక్స్ వాల్యూ తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సపోజ్ x = 0 కనుక నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీంట్లో ఇది మనకి -4 అంటే ఇక్కడ నెగటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. మనకు కావాల్సింది గ్రేటర్ దాన్ 0 కాబట్టి మన సొల్యూషన్ x బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 4 to ∞. ఇది మనకు ఆన్సర్ రావటం జరిగింది. ఇక్కడ దీంట్లో కూడా మనం ఏం వెరిఫై చేసుకున్నామంటే ఈ డినామినేటర్ అనే క్వాంటిటీని క్రాస్ మల్టిప్లై చేసే ముందు మనం వెరిఫై చేసుకున్నది ఏంటంటే దీని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ x² తర్వాత దీని యొక్క డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0, కోఎఫిషియంట్ ఆఫ్ x² పాజిటివ్ అంటే ఈ క్వాంటిటీ ఎప్పటికీ పాజిటివ్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని క్రాస్ మల్టిప్లై చేయడం జరిగింది. క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత నేను ఫర్దర్ వెరిఫై చేసుకున్నది ఏంటంటే ఈ యొక్క ఇన్ఈక్వాలిటీ యొక్క రూట్స్, ఆ రూట్స్ని ఒక నంబర్ లైన్ మీద ప్లాట్ చేశాను. ఆ నంబర్ మీద ప్లాట్ చేసిన తర్వాత దాని సొల్యూషన్ రాయడం జరిగింది. ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ మనం తీసుకున్నాం. x² - 4x + 5 / x² + 5x + 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని నేను సాల్వ్ చేయడానికి కోసమని ఈ డినామినేటర్ ఏదైతే ఉందో దానికి రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రియల్ రూట్స్ని మనం ఏంటి అని తెలుసుకుంటే మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయట్లేదు. దీన్ని ఏం చేస్తానంటే నేను x² - 4x + 5
ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 మల్టిప్లై చేస్తున్నాను. కింద ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. ఈ హోల్ స్క్వేర్ రాసుకున్న తర్వాత డినామినేటర్ అనే క్వాంటిటీ పాజిటివ్ అయిపోయింది కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా అటు పక్కన క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు డినామినేటర్ యొక్క రూట్స్ కనుక తీసుకుంటే అది ఈక్వేషన్ని ఫ్యాక్టరైజ్ చేసుకుంటే x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 లాగా వస్తే x ఈజ్ ఈక్వల్ టు -2 x ఈజ్ ఈక్వల్ టు -3 అనేది మనం వాడకూడదు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు. అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు -2 నాట్ ఈక్వల్ టు -3 ఈ రెండు వాల్యూస్ మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడు డినామినేటర్ యొక్క క్వాంటిటీ ఎలిమినేట్ అయిపోయింది, ఓన్లీ మనకి న్యూమరేటర్ మాత్రమే మిగిలింది. ఈ క్వాంటిటీ కనుక తీసుకుంటే డిస్క్రిమినెంట్ అనేది దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ యొక్క ఎక్స్ప్రెషన్ది బీ స్క్వేర్ అనేది 16 మైనస్ 4 ఇంటూ 5 20 16 మైనస్ 20 లెస్ దాన్ 0 నెగటివ్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్. దేర్ఫోర్ ఆ ఎక్స్ప్రెషన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని అటు పక్కన తీసుకెళ్ళి 0 చేసుకుంటే మనకి మిగిలిన క్వశ్చన్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఒక నంబర్ లైన్ ద్వారా మనకు వచ్చే రూట్స్ -3 -2. సో x ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది పాజిటివ్. సో మనకు వచ్చే సొల్యూషను x బిలాంగ్స్ టు -∞ టు -3 యూనియన్ -2 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు దీంట్లో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఒరిజినల్ ఇన్ఈక్వాలిటీలో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రెండు రావచ్చు. కాకపోతే మనం క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2 x ఈజ్ ఈక్వల్ టు -3 రెండింటిని మనం ఎక్స్క్లూడ్ చేసాం కాబట్టి ఆ రెండు వాల్యూస్ ఫైనల్ ఆన్సర్లో నుంచి మనం ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు వచ్చిన ఆన్సరు x బిలాంగ్స్ టు -∞ టు -3 యూనియన్ -2 టు ఇన్ఫినిటీ. ఇది మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్. సాల్వ్ 1 లెస్ దాన్ 3x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8 డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1 less than or equal to 2. So 1 less than 3x square minus 7x plus 8 divided by x square plus 1 less than or equal to 2. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. దీంట్లో మనము రెండు ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఇన్ఈక్వాలిటీని తీసుకుంటాను. 3x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. దీంట్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనే క్వాంటిటీ గ్రేటర్ దాన్ 0 కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2. దీన్ని లెఫ్ట్ సైడ్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ మనం రాసుకుంటే x minus 6 into x minus 1 is less than or equal to 0. నంబర్ లైన్ మనం వాడుకుంటే 1 6 పాజిటివ్ నెగటివ్ పాజిటివ్. సో దీని యొక్క సొల్యూషను x బిలాంగ్స్ టు 1 to 6. ఇది ఫస్ట్ పార్ట్ యొక్క ఆన్సర్. ఇదే సెకండ్ పార్ట్ కనుక మనం తీసుకుంటే మనకు వచ్చేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ 3x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8 మొత్తం ఒక సైడ్ తీసుకెళ్తే 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 7 గ్రేటర్ దాన్ 0. దీని యొక్క రూట్స్ రాసే ముందు డిస్క్రిమినెంట్ చెక్ చేసుకుంటాను. a ఈజ్ ఈక్వల్ టు 2 గ్రేటర్ దాన్ 0 డిస్క్రిమినెంట్ చెక్ చేసుకుంటాను. b స్క్వేర్ 49 మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 7 అంటే 8 into 7 56. సో 49 minus 56 which is less than 0. therefore ఇది నెగటివ్. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఎప్పటికీ పాజిటివ్ ఉంటుంది. దీని సొల్యూషన్ కనుక మనం తీసుకుంటే x బిలాంగ్స్ టు r మనకు సొల్యూషన్ వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ కాబట్టి ఈ రెండిటిది
ఇంటర్సెక్షన్ నేను తీసుకోవాలా, రెండింటిది ఇంటర్సెక్షన్ తీసుకుంటే నాకు వచ్చే ఆన్సరు x బిలాంగ్స్ టు 1 to 6. ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇలాంటి క్వశ్చనే మనకు ఒక్కొక్కసారి ఎట్లా ఇస్తాడంటే వాడు 3x² - 7x + 8/x² + 1 మాడ్యులస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇలాగ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు మాడ్ అనేది మనం తీసేయాల్సి ఉంటుంది. ఆ మాడ్ తీయడానికి రెండు సైడ్స్ -2 లెస్ దాన్ f(x) లెస్ దాన్ 2 అని చెప్పి మనం రాస్తాం. ఈ రకంగా వచ్చే అవకాశం. క్వశ్చన్ ఈలాగా ఇస్తే ఫస్ట్ మనం తీయాల్సింది ఏంటంటే మాడ్యులస్ తీయాలంటే -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x² + 7x/8 x² + 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈ మాడ్యులస్ తీసేసిన తర్వాత ఇంతకుముందు సాల్వ్ చేసినట్టుగానే క్వశ్చన్ రైట్ సైడ్ ఒక ఇన్ఈక్వాలిటీ, లెఫ్ట్ సైడ్ యొక్క ఇన్ఈక్వాలిటీ రెండు సాల్వ్ చేసుకుని రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది మనం కనుక్కోవాలి. ఆ ఇంటర్సెక్షన్ తర్వాత మనకు వచ్చిన ఆన్సరు మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సాల్వ్ x² + 3x + 1 ఇంటూ x² + 3x - 3 greater than or equal to 5. So x² + 3x + 1 into x² + 3x - 3 greater than or equal to 5. ఇప్పుడు ఇది ప్రోడక్ట్ ఆఫ్ టూ ఎక్స్ప్రెషన్స్. ఇది ఒక 4th డిగ్రీ ఎక్స్ప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది. మొత్తం 4th డిగ్రీ యొక్క రూట్స్ కనుక్కోవటం అనేది కష్టమైన విషయం. ఒక పాలినామిల్ ఏదైనా ఇస్తే ఒక క్యూబిక్ ఈక్వేషన్ అయినా ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ అయినా సాల్వ్ చేయటం అనేది అంత ఈజీ కాదు. వాడు క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు దాంట్లో ఏదో ఒక హింట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ హింట్ వాడుకుంటే క్వశ్చన్ ఈజీగా అవుతుంది. డైరెక్ట్గా ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఒక ప్రాపర్ మెథడ్ అనేది లేదు. కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవుతే కొన్ని మెథడ్స్ అప్లై అవుతుంటాయి. ఒక్కొక్కసారి /(x²) చేసుకుంటాం, x + 1/x = y అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి x² = t అని సబ్స్టిట్యూట్ చేసుకుని దాన్ని ఒక క్వాడ్రాటిక్ లాగా కన్వర్ట్ చేసుకుని చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మెథడ్స్ మనం వాడుకున్నప్పుడు ఆ యొక్క క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ రూట్స్ ఇర్రేషనల్గా ఉన్నప్పుడు ఇటువంటప్పుడు. అయితే ఈ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే ఇందులో x² + 3x x² + 3x రెండు కామన్గా ఉండటం జరిగింది. ఈ రెండింటిని మనం ఒక వేరియబుల్ y లాగా కనుక మనం తీసుకుంటే ఈ క్వశ్చన్ మనకి y + 1 ఇంటూ y - 3 greater than or equal to 5 లాగా వచ్చింది. దీన్ని మల్టిప్లై చేసుకుందాం. y² - 3y + y - 3 greater than or equal to 5. సో y² - 2y - 8 greater than or equal to 0. దీన్ని మనం రాసుకుంటే y - 4 ఇంటూ y + 2 greater than or equal to 0. దీన్ని మల్టిప్లై చేసుకుంటే y² - 4y - 8 + 2y అంటే ఇది y² - 2y - 8 లాగా మనకు రావటం జరిగింది. దీన్ని ఒక నంబర్ లైన్ ద్వారా మనం సాల్వ్ చేసుకుంటే -2 4 రూట్స్ అనేవి వచ్చినాయి. y = 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది నెగటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. దీన్ని సాల్వ్ చేసుకుంటే y less than or equal to -2 or y greater than or equal to 4. ఇది దీని యొక్క సొల్యూషన్ మనకు వచ్చింది. ఈ y less than or equal to -2 అనే దాన్ని మనము y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేది x² + 3x y వాల్యూ కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే x² + 3x + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని రూట్స్ కనుక మనం తీసుకుంటే x + 1 ఇంటూ x + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, x బిలాంగ్స్ టు -2 to -1. దీన్ని సాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే y greater than or equal to 4 అంటే x² + 3x greater than or equal to 4. x² + 3x - 4 greater than or equal to 0. దీని యొక్క డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేసిన అది మనకి పాజిటివ్ వస్తుంది కాబట్టి దీని యొక్క రూట్స్ మనం కనుక్కోవాలంటే x + 4
ఇంటూ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 4 మైనస్ ఎక్స్ ప్లస్ 4x మైనస్ ఎక్స్ ప్లస్ 3x, దీని యొక్క రూట్స్ -4 అండ్ 1 అవుతున్నాయి. అంటే దీని సొల్యూషన్ ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు -4 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 ఆర్ y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2 అయినప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సరు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన ఆన్సరు x బిలాంగ్స్ టు -2 టు -1. y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 మనం సాల్వ్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సరు x బిలాంగ్స్ టు -∞ టు -4 యూనియన్ 1 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు రెండిట్లో ఇది r కాబట్టి ఈ రెండిటి యొక్క యూనియన్ ఏదైతే ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. దీనిలాగా మనం ఆన్సర్ రాసుకున్నాం. ఈ రెండింటిది యూనియన్ అనేది, ఎందుకంటే ఇక్కడ ఆర్ వచ్చినప్పుడు రెండింటిది యూనియన్ మనం తీసుకోవాలి, అది మనకు వచ్చిన ఆన్సర్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా క్వశ్చన్ రాకపోయినా ఏదైనా ఒక డొమైన్ క్యాలిక్యులేట్ చేయడానికి కానీ ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కావాల్సిన మెథడ్ మనం నేర్చుకున్నాం. సాల్వ్ x minus 2 into x minus 4 into x minus 7 by x plus 2 into x plus 4 into x plus 7 greater than 1. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ క్వశ్చన్ అనేది చాలా లెంతీగా అవుతుంది. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మెథడ్ అయితే మనం నేర్చుకుంటాం, కానీ ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు కొద్దిగా టైం కన్స్ట్రెయింట్ అనేది మనం మైండ్లో పెట్టుకుని, ఒకవేళ ఇది ఆ టైం కన్స్ట్రెయింట్లో కనుక కానప్పుడు ఒక చిన్న టెస్ట్ లాగా ఉన్న ఆన్సర్స్లోంచి వెరిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. లేని పక్షంలో ఇది ఒక లెంతీ క్వశ్చన్గా మనకు కన్వర్ట్ అవుతుంది. అయినా కూడా ఈ క్వశ్చన్ మనం ఎలా చేయాలో ఒక మెథడ్ అయితే మనం నేర్చుకుందాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ఈక్వాలిటీ మనకు పాజిటివ్ అయితేనే మనం క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం, పాజిటివ్ కానప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేయట్లేదు. అందుగురించి దీన్ని క్రాస్ మల్టిప్లై చేయకుండా ఈ గ్రేటర్ దాన్ 1ని నేను -1 అని ఇటు పక్క తీసుకొచ్చి దీన్ని గ్రేటర్ దాన్ 0గా రాసుకుంటాను. రాసుకున్న తర్వాత దీన్ని నేను మల్టిప్లై చేసుకుంటాను. x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4x అంటే మైనస్ 6x ప్లస్ 8 ఇంటూ ఎక్స్ మైనస్ 7 మైనస్ దీని ఎల్సిఎం తీసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 గ్రేటర్ దాన్ 0. దీన్ని ఫర్దర్ నేను మల్టిప్లై చేసుకుంటాను. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ -7 మైనస్ 7x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 42x ప్లస్ 8x మైనస్ 56 మైనస్ x స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ 7 7x స్క్వేర్ ప్లస్ 6x ఇంటూ ఎక్స్ 6x స్క్వేర్ ప్లస్ 6x ఇంటూ 7 42x ప్లస్ 8x ప్లస్ 56 డివైడెడ్ బై x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 7 గ్రేటర్ దాన్ 0. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. దీంట్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ క్యూబ్ మనం క్యాన్సిల్ చేసుకుంటున్నాం. మైనస్ 7x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ అంటే మైనస్ 13x స్క్వేర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మైనస్ 7x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ అంటే మైనస్ 13x స్క్వేర్ మైనస్ 13 మైనస్ 13 మైనస్ 26x స్క్వేర్ ఇది రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ కనుక తీసుకుంటే 42x ప్లస్ 8x 50x, ఇక్కడ కూడా 42x ప్లస్ 8x 52x
అంటే 42x ప్లస్ 8x 52x, అక్కడేమో మనకి -50x జరుగుతుంది. 50x -50x రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫర్దర్ మనం తీసుకుంటే కాన్స్టెంట్స్, ఇక్కడ ఒక -56, ఇక్కడ ఒక -56, అంటే -112 డివైడెడ్ బై x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 7 గ్రేటర్ దాన్ 0. దీంట్లో నుంచి -26 కామన్ తీసుకుంటాను. -26 కామన్ తీసుకుంటే నాకు వచ్చేది x² మైనస్, దీంట్లో 26 కామన్ వస్తుందా లేదా వెరిఫై చేసుకుంటే ఫస్ట్ మనము ఒక 2 కామన్ తీసుకుందాం. 2 కామన్ తీసుకుంటే 13x² 13x² మైనస్ మనకు వచ్చేది 56 డివైడెడ్ బై ఈ క్వాంటిటీ x ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 4 ఇంటూ x ప్లస్ 7. ఈ -2ని నేను అటు పక్కన తీసుకెళ్ళి క్యాన్సిల్ చేస్తే, బికాజ్ నెగటివ్ క్వాంటిటీ కాబట్టి ఒక ఇన్ఈక్వాలిటీ అనేది <0 కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను రూట్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే, దీన్ని పాజిటివ్గా చేయాలంటే దీన్ని మల్టిప్లై చేసుకుంటాను. ఒక -2 ఒకటి, -4 ఒకటి, ఇక్కడి నుంచి ఒక 2 వాల్యూస్ ఒకటి, టోటల్ 5 రూట్స్ మనకి రావటం జరుగుతుంది. ఈ 5 రూట్స్ని మనము నంబర్ లైన్ మీద ప్లాట్ చేస్తాం. ఇంతకుముందు యూజ్ చేసిన మెథడే మనం వాడుకుంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయటం అనేది ఈజీగా అవుతుంది. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి క్వశ్చన్ కనుక మనకు వస్తే ఎగ్జామినేషన్లో లిమిటెడ్ పాసిబుల్ టైంలో చేయగలుగుతామా లేదా అనేది ఒక వెరిఫికేషన్ అయితే మనకు అవసరము. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ఎందుకు జరిగిందంటే, ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మెథడ్ అయితే మనం నేర్చుకున్నాం. ఇటువంటి ఎగ్జామ్లో డైరెక్ట్గా కనుక క్వశ్చన్ వచ్చింటే దాంట్లో ఏమైనా షార్ట్ మెథడ్ ఏమైనా ఉందా వెరిఫై చేసుకోవాలి, లేదంటే ఆప్షన్స్లో నుంచి వెరిఫై చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. లేని పక్షంలో టైం వేస్ట్ చేయకుండా ఆ క్వశ్చన్ వదిలిపెట్టి మిగతా క్వశ్చన్లన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్కి రావడం అనేది అవసరం ఎంతైనా ఉంది. ఫంక్షన్స్ మీద మనం క్వశ్చన్ సాల్వ్ చేసాం. దాంట్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకుందాం. mod x minus 1 plus mod x minus 2 plus mod x minus 3 greater than or equal to 6. ఇది ఒక క్వశ్చన్ మనం ఇంతకుముందు డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మాడ్ బేసిస్ మీద కనుక మనకు వస్తే, మోర్ దాన్ 1 మాడ్యులస్ కనుక మనకు ఉంటే, ఆ మాడ్యులస్ ఒక్కొక్క దాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటూ ఆ వచ్చిన వాల్యూస్ని మనం ఒక నంబర్ లైన్ మీద ప్లాట్ చేసుకుని అన్ని రకాల కేసెస్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఒకటి, 2 ఒకటి, 3 ఒకటి. ఇది నంబర్ లైన్ మీద ప్లాట్ చేసిన తర్వాత ఫస్ట్ కేసు x లెస్ దాన్ 1, సెకండ్ కేస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ 2, థర్డ్ కేస్ 2 లెస్ దెన్ ఈక్వల్ టు x లెస్ దాన్ 3, ఫోర్త్ కేస్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. x లెస్ దాన్ 1 అన్నప్పుడు అన్ని మాడ్యులస్లు నెగటివ్ అవుతున్నాయి. సో ఇది ఏమవుతుందంటే, ఫస్ట్ కేస్ మనం తీసుకున్నప్పుడు -x minus 1 minus x minus 2 minus x minus 3 greater than or equal to 6. దీన్ని సింప్లిఫై చేసుకుంటే -x minus x minus 3x 1 2 3 6 greater than or equal to 0. ఇప్పుడు greater than or equal to 6. సో ప్లస్ 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. ఈ 6 క్యాన్సిల్ చేస్తున్నాం. -3తో డివైడ్ చేస్తే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావటం జరిగింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావటం జరిగింది. మనం తీసుకున్న ఇంటర్వెల్ ఏంటంటే x లెస్ దెన్ 1, ఇదేమో x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిది ఇంటర్సెక్షన్ మనం తీసుకుంటే మనకు వచ్చే సొల్యూషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అంటే x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే -∞ టు 0, x లెస్ దాన్ 1 అన్నప్పుడు -∞ టు 1. ఇంటర్సెక్షన్ కనుక మనం తీసుకుంటే x బిలాంగ్స్ టు 0 టు 1. దీంట్లో కనుక ఏదైనా కన్ఫ్యూజన్ కనుక అయితే ఒక నంబర్ లైన్ అనేది మనం గీసుకోవచ్చు. ఆ నంబర్ లైన్ గీసుకొని ఆ బేసిస్ మీద కూడా మనం ఇంటర్సెక్షన్ అనేది కనుక్కోవచ్చు. జనరల్గా ఇది ఒక ఇనీషియల్ లెవెల్లో ఒక కన్ఫ్యూజన్ లాగా వస్తుంది. ఇది ఒక 0, ఇది ఒక 1,
ఇది నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కనుక మనం తీసుకుంటే ఇది వచ్చింది మనకు వచ్చిన ఇంటర్సెక్షన్. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మనం తీసుకుంటే ఇది మనకు వచ్చింది ఇంటర్సెక్షన్. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ కనుక మనం తీసుకుంటే మనకు వచ్చిన సొల్యూషను ఇంతకుముందు మనం చెప్పినట్టు కాకుండా ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ లెస్ దెన్ 1 రెండింటిది ఇంటర్సెక్షన్ మనం తీసుకున్నప్పుడు మనకి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మనకు వచ్చిన ఆన్సర్. అంటే రెండింటి ఇంటర్సెక్షన్ రాసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు 0 ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇది ఇంటర్సెక్షన్ అయింది. ఇది ఫస్ట్ పార్ట్ వచ్చిన ఆన్సరు. నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ కనుక మనం తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 2. ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 2 తీసుకుంటే ఇది గ్రేటర్ దాన్ 1 అవుతుంది కాబట్టి ఇది పాజిటివ్. నెక్స్ట్ది నెగటివ్, నెక్స్ట్ది నెగటివ్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, -x, ఇది -1, ఇది +2, +3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. సో మనకు వచ్చేది -x, 5 - 1 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -2. ఇప్పుడు మనం కనుక ఇంటర్సెక్షన్ తీసుకుంటే మనకు వచ్చింది 1 to 2, ఇదేమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, దేర్ఫోర్ దేర్ ఈజ్ నో ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ లేదు కాబట్టి ఈ పర్టికులర్ కేసులో మనకు వచ్చేది ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్. థర్డ్ కేసు కనుక మనం తీసుకుంటే 2 to 3, 2 to 3 కనుక మనం తీసుకుంటే ఇది ఫస్ట్ది పాజిటివ్, సెకండ్ది పాజిటివ్, థర్డ్ది నెగటివ్, మైనస్ x - 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో x - 1, x - 2 దీంట్లో ఒక x క్యాన్సిల్ అవుతుంది, x ఒకటి మిగులుతుంది, -1, -2, -3 ఇది +3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. అంటే మనకి ఏమొచ్చిందంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. మనకు వచ్చిన ఇంటర్సెక్షన్ కనుక మనం తీసుకుంటే ఇదేమో 2 to 3, ఇదేమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, దేర్ఫోర్ దీంట్లో కూడా మనకేం ఇంటర్సెక్షన్ లేదు. దీన్ని మనం ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్గా మనం తీసుకుంటున్నాం. థర్డ్ కేసు కనుక మనం తీసుకుంటే, ఫోర్త్ కేసు కనుక మనం తీసుకుంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కాబట్టి అన్ని పాజిటివ్. సో x - 1 ప్లస్ x - 2 ప్లస్ x - 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. దట్ ఈస్ 3x - 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12/3 4. అంటే x బిలాంగ్స్ టు 4 to ∞. రెండిటిది కనుక ఇంటర్సెక్షన్ కనుక మనం తీసుకుంటే x బిలాంగ్స్ టు -1 - 2 -3 దట్ ఈస్ -6 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -6, దట్ ఈస్ 3x - 6 is greater than or equal to 6, 3x is greater than or equal to 12, x greater than or equal to 4. సో ఇప్పుడు x greater than or equal to 3, x greater than or equal to 4 రెండింటిది కనుక ఇంటర్సెక్షన్ కనుక తీసుకుంటే మనము greater than or equal to 3, greater than or equal to 4 ఇంటర్సెక్షన్ వచ్చేసరికి x greater than or equal to 4. ఓవరాల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ కేసులో ఒక ఆన్సర్ వచ్చింది, సెకండ్ కేసులో మనకు ఒక ఆన్సర్ వచ్చింది, మిగతా రెండు కేసెస్లో మనకు వచ్చింది నల్ సెట్. ఓవరాల్గా మనం తీసుకునే యూనియన్ ఆఫ్ ద ఆన్సర్స్ ఏంటంటే x బిలాంగ్స్ టు -∞ to 0 ఒక ఆన్సరు, x బిలాంగ్స్ టు 4 to ∞ ఇంకొక ఆన్సర్. ఈ రెండు కేసులు మనం తీసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం మాడ్యులస్ బేసిస్ మీద మనం తీసుకుందాం. మనం ఒక ప్రాపర్టీ డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ mod of a plus b is equal to mod a plus mod b కనుక అయితే a into b greater than or equal to 0 అని ఒక ప్రాపర్టీ నెంబర్ 9 మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే డైరెక్ట్గా అదే ప్రాపర్టీ అప్లికేషన్ జరుగుతుంది ఇక్కడ. ఈ x/x-1ని ఏగా, ఈ xని కనుక bగా తీసుకుంటే a ప్లస్ b కనుక మనం యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు x² mod x-1 రావడం జరుగుతుంది. అంటే mod a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు mod a ప్లస్ mod b ప్రాపర్టీ డైరెక్ట్గా అప్లై అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం వాడాల్సింది ఏంటంటే a ఇంటూ b గ్రేటర్ దాన్ 0, అంటే x/x-1 ఇంటూ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది x²/x-1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ x² అనేది ఒక పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి నేను అవుటర్ పక్కన తీసుకెళ్ళి దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0గా కన్వర్ట్ చేసుకోవచ్చు. x-1 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాను, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.
ఈ క్రాస్ మల్టిప్లై చేస్తున్న తర్వాత ఎక్స్ మైనస్ వన్ ఏ హోల్ స్క్వేర్ పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి మనకు వచ్చేది ఎక్స్ మైనస్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనం ఒక కండిషన్ ఏమి ఇంపోజ్ చేస్తున్నామంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర డిఫైన్డ్ కాదు కాబట్టి, అంటే మనకు వచ్చిన సొల్యూషను ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు 1 to ఇన్ఫినిటీ. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ మనం ఒరిజినల్గా మనం ఇంపోజ్ చేసిన కండిషను ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి ఆ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ని మనం ఇందులో ఇంపోజ్ చేస్తూ ఎక్స్ అనేది 1 కాకూడదు కాబట్టి దీన్ని ఒక ఓపెన్ ఇంటర్వెల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఎక్స్ బిలాంగ్స్ టు 1 to ఇన్ఫినిటీ అని డైరెక్ట్గా ఆన్సర్ రాయటం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం అప్లై చేసిన ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ mod of a plus b is equal to mod a plus mod b, then a into b greater than or equal to 0. ఇది మనం యూజ్ చేసిన ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ డైరెక్ట్ అప్లికేషన్ రాగానే ఆటోమేటిక్గా మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ అవటం అనేది జరిగింది. సాల్వ్ 2 to the power of mod y minus mod of 2 to the power of y minus 1 is equal to 2 to the power of y minus 1 plus 1. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ మాడ్ ఒకటి ఎలిమినేట్ కావాలా అంటే y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఒక కేసు, y లెస్ దాన్ 0 ఒక కేసు. దీన్ని కనుక తీసుకుంటే 2 పవర్ y మైనస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఈక్వేట్ చేసుకుంటే 2 power minus 1 2 power y minus 1 is equal to 1 అంటే which is 2 power 0 అంటే y is equal to 1. అంటే y greater than or equal to 1 కనుక అయితే ఇది పాజిటివ్, y less than 1 కనుక అయితే ఇది నెగిటివ్. మనము రెండు పాయింట్స్ మనం ఒకటి కనుక్కుంటాం, ఒకటేమో y is equal to 0 దగ్గర ఒకటి, y is equal to 1 దగ్గర ఒకటి, అంటే రెండు రూట్స్ మనం దీంట్లో ప్లాట్ చేసుకుంటాం 0 and 1. ఇప్పుడు కేస్ 1 y లెస్ దాన్ 0, y లెస్ దాన్ 0 కనుక మనం తీసుకుంటే ఇది మనకు వచ్చేది 2 to the power of minus y. ఇది ఏమవుతుందంటే 2 power y minus 1 minus 1 నెగిటివ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ఇట్ ఈస్ పాజిటివ్ 2 power y minus 1 minus 1 is equal to 2 power y minus 1 plus 1. ఇది మనకు వచ్చిన ఆన్సరు. ఇప్పుడు నేను 2 పవర్ వైని సమ్ టీ లాగా సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇది 2 పవర్ మైనస్ వై కాబట్టి ఇది 1/t ప్లస్ టీ ఇంటూ 2 పవర్ మైనస్ 1 అంటే ఇది బై టీ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ అపాన్ 2 ప్లస్ 1. ఇట్లాగా మనకు వచ్చిన క్వశ్చను. ఈ t/2 క్యాన్సిల్ అవుతుంది, 1/t ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ టీని క్రాస్ మల్టిప్లై చేస్తే t ఈజ్ ఈక్వల్ టు 2t ఈజ్ ఈక్వల్ టు 1, t ఈజ్ ఈక్వల్ టు 1/2, t ఈజ్ ఈక్వల్ టు 1/2. t యొక్క వాల్యూ మనం ఏం తీసుకున్నామంటే 2 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1/2 విచ్ ఈస్ 2 పవర్ మైనస్ 1 అంటే y ఈజ్ ఈక్వల్ టు -1. అంటే మనకు వచ్చిన సొల్యూషను y లెస్ దాన్ 0 తీసుకున్నప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -1 అంటే y ఈజ్ ఈక్వల్ టు -1 అనేది y లెస్ దాన్ 0ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకు వచ్చిన ఫస్ట్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు -1 అనేది ఒక వ్యాలిడ్ సొల్యూషన్. అంటే ఇది ఒక సొల్యూషన్ మనకు వచ్చినట్టు. నెక్స్ట్ కేసు మనము y బిట్వీన్ 0 and 1 దీన్ని మనం సెకండ్ కేస్కి మనం తీసుకుంటాం. కేస్ 1 తర్వాత కేస్ 2 మనం డిస్కస్ చేస్తున్నాం. కేస్ 2 డిస్కస్ చేసినప్పుడు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ 1. ఈ కేసులో ఇది పాజిటివ్, ఇది మళ్ళీ నెగిటివ్, ఎందుకంటే ఇది గ్రేటర్ దాన్ 1 తర్వాత ఇట్ ఈస్ పాజిటివ్, 0 to 1 మధ్యలో ఇది నెగిటివ్ కాబట్టి ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది రెండు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 2 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 2, సో y ఈజ్ ఈక్వల్ టు 1. అయితే మనం తీసుకున్న ఇంటర్వెల్లో
1ని ఇంక్లూడ్ చేయలేదు, 1ని మనం నెక్స్ట్ ఇంటర్వెల్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 దీన్ని సాటిస్ఫై చేసినా కూడా మనం y ఈజ్ ఈక్వల్ టు 1ని ఈ ఇంటర్వెల్లో సొల్యూషన్ ఇవ్వట్లేదు. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే కేస్ 2లో y బిలాంగ్స్ టు నల్ సెట్. ఎందుకంటే మనం ఇక్కడ ఇంటర్వెల్లో y ఈజ్ ఈక్వల్ టు 1 ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్లో 1ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక థర్డ్ కేసు తీసుకుంటున్నాం. y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇది పాజిటివ్ 2 పవర్ y మైనస్ ఇది కూడా పాజిటివ్ అంటే therefore this will be minus 2 power y minus 1 plus 1 is equal to 2 power y minus 1 plus 1. ఇప్పుడు 2 power yని మనం ఒక t లాగా తీసుకుంటే t minus t by 2 plus 1 is equal to t by 2 plus 1. 1 క్యాన్సిల్ అయిపోయింది. సో t is equal to t. t is equal to t అనేది ఒక ఐడెంటిటీ కింద కన్వర్ట్ అయింది. ఇది ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. ఐడెంటిటీ అనేవి రెండు రకాల ఐడెంటిటీస్ ఉంటాయి. కండిషనల్ ఐడెంటిటీస్, యూనివర్సల్ ఐడెంటిటీస్. యూనివర్సల్ ఐడెంటిటీ అంటే ట్రూ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. కండిషనల్ ఐడెంటిటీ అంటే రిస్ట్రిక్టెడ్ డొమైన్లో అది ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి t ఈజ్ ఈక్వల్ టు t రాగానే మనం ఒరిజినల్గా మనం దీన్ని ఒక ఐడెంటిటీ కింద డిక్లేర్ చేస్తున్నాము. దీంట్లో మనం తీసుకున్న కండిషన్ ఏంటంటే y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే y అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇది ఐడెంటిటీ కాబట్టి ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ t. దేర్ఫోర్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ మనకి ఇంపోజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఫర్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మొత్తం కంప్లీట్ కనుక సొల్యూషన్ కనుక రాసుకుంటే మనం రాసేది y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఒకటి రాసుకుని దీంట్లో యూనియన్ -1 అని చెప్పని ఈ క్వశ్చన్ కూడా ఈ -1ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత కేస్ 2లో మనకేం సొల్యూషన్ రాలేదు. కేస్ 1లో ఓన్లీ ఒకటి y ఈజ్ ఈక్వల్ టు -1 ఒక సొల్యూషన్ వచ్చింది. కేస్ 3లో మనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. ఆ ఐడెంటిటీ తీసుకున్నప్పుడు మనము ఓవరాల్గా కంప్లీట్ వాల్యూస్ ఆఫ్ t మనకు సాటిస్ఫై అవుతాయి. అయితే అది మనకు కండిషనల్ ఐడెంటిటీ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1కే మనకు సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఓన్లీ ఫర్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇట్ ఈస్ ట్రూ అని తీసుకున్నాం. సో ఓవరాల్గా మనకు వచ్చిన సొల్యూషన్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 యూనియన్ -1 దిస్ ఈస్ ద కంప్లీట్ సొల్యూషన్. దీన్ని మనం తీసుకుంటే ఇది ఒక ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్, కానీ మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటంటే సింపుల్గా ఒక నంబర్ లైన్ టెక్నిక్ వాడుకొని ఆ క్వశ్చన్ ప్రకారం మనం దీన్ని సాల్వ్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో మనం యూజ్ చేసింది ఏమీ లేదు. ఇండివిజువల్గా రెండు మాడ్యులస్ని ఓపెన్ చేయడానికి కావాల్సిన కండిషన్ మనం తీసుకున్నాం. మనకి రెండు రూట్స్ వచ్చినాయి. రెండు రూట్స్ని నంబర్ లైన్లో ప్లాట్ చేసాం. సో ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసాం. టోటల్ మనకు వచ్చిన ఇంటర్వెల్స్ని 3 ఇంటర్వెల్స్గా డివైడ్ చేసుకుని ఒక్కొక్క ఇంటర్వెల్లో మనం క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ సాల్వ్ mod x minus mod x minus 2 is equal to 2. దీంట్లో కూడా రెండు మాడ్యులస్లు ఉన్నాయి. మనం ఒక నంబర్ లైన్ టెక్నిక్ వాడుతున్నాం. ఒక రూట్ 0 ఒక రూట్ 2. కేస్ 1 x లెస్ దాన్ 0. x లెస్ దాన్ 0 అయినప్పుడు ఇది నెగటివ్ అంటే -x, ఇది కూడా నెగటివ్ ప్లస్ x minus 2 is equal to 2. సో ఇప్పుడు మనం రాస్తే ఈ x క్యాన్సిల్ అయింది. -2 is equal to 2 which is not possible. So therefore x belongs to null set. కేస్ 1లో మనకేం సొల్యూషన్ రాలేదు. కేస్ 2 మనం తీసుకుందాం. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ 2. దీంట్లో ఫస్ట్ది పాజిటివ్, సెకండ్ది నెగటివ్ దట్ ఈస్ ప్లస్ x minus 2 is equal to 2. 2x is equal to 4, x is equal to 2. 2x is equal to 4, x is equal to 2. అయితే x is equal to 2 ఇది సాటిస్ఫై చేసినా కూడా మనకి ఇక్కడ x is equal to 2 అనేది ఈ ఇంటర్వెల్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి దీన్ని మనం ఒక సొల్యూషన్ లాగా తీసుకోవట్లేదు. సో కేస్ 1 నుంచి మనకి ఏం ఆన్సర్ రాలేదు. కేస్ 2 నుంచి కూడా మనకి ఏం ఆన్సర్ రాలేదు. నౌ విల్ గో ఫర్ కేస్ 3. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే రెండు పాజిటివ్సే. రెండు పాజిటివ్స్ అంటే ఇది x మైనస్ x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2.
ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, 2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇది ఒక ఐడెంటిటీ. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనేది మనకు కంప్లీట్ ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ కండిషనల్ ఐడెంటిటీ. ఇది 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఐడెంటిటీ మనకి ఎప్పుడు కన్వర్ట్ అయిందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు అది ఈక్వాలిటీ ఐడెంటిటీగా కన్వర్ట్ అయింది. ఆ ఐడెంటిటీని మనం వాడుకుంటూ డైరెక్ట్గా మనం ఏం చెప్తున్నామంటే దీనికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావడానికి ఇచ్చిన కండిషన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. Therefore, the complete solution is 2 to infinity, closed interval 2 and infinity, open interval. ఇది ఇంకొక క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. Solve x square plus mod x minus 1 is equal to 1. x square plus mod x minus 1 is equal to 1. దీంట్లో ఓన్లీ ఒకటే రూట్, ఒకటే మాడ్యులస్ ఉంది. కేస్ 1 x less than 1, కేస్ 2 ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. రెండే కేసెస్ మనం తీసుకుంటున్నాం. ఎక్స్ లెస్ దాన్ 1 అన్నప్పుడు ఇది నెగటివ్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. 1 1 క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. రెండు రూట్స్ మనకి రావడం జరిగింది. దీంట్లో మనం ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఎక్స్ లెస్ దాన్ 0 కాబట్టి, లెస్ దాన్ 1 కాబట్టి ఈ 1 అనేది డెఫినెట్గా రాదు. సో ఎక్స్ లెస్ దాన్ 1లో మనం తీసుకుంటే ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒక సొల్యూషన్ మనకి ఇందులో నుంచి వస్తుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకు ఒక సొల్యూషన్ దీంట్లో నుంచి రావడం జరిగింది. కేస్ 2 మనం సాల్వ్ చేసినప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ మనం సాల్వ్ చేసుకుంటే ఇది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఎక్స్, ఇట్ విల్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x, దెన్ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 అంటే దీంట్లో నుంచి మనకు వచ్చిన రూట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అనేది మన ఇంటర్వెల్లో లేదు కాబట్టి ఎక్స్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు మైనస్ 2లో దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాము. ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూట్ మనం తీసుకుంటాం. అంటే మనకు వచ్చిన రూట్స్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0 అండ్ 1. ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెరిఫై అవుతుంది, 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెరిఫై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేవి రెండు రూట్స్ మనకు వస్తున్నాయి. ఆ రెండు రూట్స్ని మనము రూట్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. సాల్వ్ mod of 5 minus 2x less than 1. దీంట్లో మనం రెండు కేసెస్ తీసుకుంటున్నాం. 5 minus 2x greater than or equal to 0. కేస్ 2 5 minus 2x less than 0. సో 5 minus 2x greater than 0 కనుక మనం తీసుకుంటే 5 is greater than or equal to 2x or 5 by 2 is greater than or equal to x or x greater than less than or equal to 5 by 2. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 by 2 తీసుకున్నప్పుడు ఇది ఓవరాల్గా పాజిటివ్ కాబట్టి మనకు వచ్చేది 5 minus 2x less than 1 ఆర్ 5 minus 1 is less than 2x or 2x is greater than 4, x is greater than 2. అయితే మనం తీసుకున్న ఇంటర్వెల్ x less than or equal to 5 by 2, ఇక్కడ మనకు వచ్చిందేమో x గ్రేటర్ దాన్ 2. దేర్ఫోర్ మనకు వచ్చే కంప్లీట్ ఇంటర్సెక్షన్ వచ్చే ఆన్సరు x బిలాంగ్స్ టు 2 to 5 by 2. 2 నుంచి 5 by 2 మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కేస్ మనం తీసుకున్నప్పుడు కేస్ 2 తీసుకున్నప్పుడు 5 minus 2x less than 0 అంటే 5 is less than 2x or x greater than 5 by 2. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 5 by 2 మనం తీసుకున్నప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో మాడ్యులస్ తీసేస్తే ఇది మనకు వచ్చేది -5 + 2x ఈజ్ లెస్ దాన్ 1 ఆర్ -5 ఈజ్ లెస్ దాన్ 2x. దీన్ని మైనస్తో కనుక మల్టిప్లై చేసుకుంటే 5 greater than 2x ఆర్ x less than 5 by 2. సో 5 by 2
గ్రేటర్ దాన్ ఎక్స్ ఆర్ ఎక్స్ లెస్ దాన్ 5/2. సో దీన్ని సాల్వ్ చేసుకున్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ 5/2 అప్పుడు మనం తీసుకున్న ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఒరిజినల్గా మనం తీసుకున్నది ఎక్స్ గ్రేటర్ దాన్ 5/2 కాబట్టి ఇది లెస్ దాన్ 5/2 వస్తుంది. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో దెర్ ఇస్ నో ఇంటర్సెక్షన్, దెర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఆన్సరు ఎక్స్ బిలాంగ్స్ టు 2 to 5/2. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లలో ఇన్ఈక్వాలిటీస్ బేసిస్ మీద క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాం. ఇన్ఈక్వాలిటీస్ బేసిస్ మీద మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్లలో కొన్ని లెంతీ క్వశ్చన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఈ లెంతీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆ ఎగ్జామినేషన్ టైంలో మనం ఆ క్వశ్చన్ చేయగలుగుతామా లేదా అనేది ఒక పాయింట్ మనం అబ్జర్వేషన్లో తీసుకుంటూ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది ఎంతైనా అవసరం ఉంది. ఒకవేళ మనం ఈ క్వశ్చన్ని కనుక ఎగ్జామినేషన్లో వాడిచ్చిన టైం లిమిట్లో కనుక సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఆ క్వశ్చన్ని అవాయిడ్ చేసి దానికి ఏమైనా షార్ట్ మెథడ్ ఉందా అనేది మనకు అబ్జర్వ్ చేసుకుంటే కొన్నిసార్లు ఒక సబ్స్టిట్యూషన్ ద్వారా క్వశ్చన్ ఈజీగా అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సబ్స్టిట్యూషన్ కాని పరిస్థితుల్లో ఆన్సర్స్ నుంచి ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. అయితే జనరల్గా మనం కనుక ఐఐటి పరంగా క్వశ్చన్స్ కనుక తీసుకుంటే ఆన్సర్స్లో నుంచి వెరిఫై చేసుకోవడం అనే బేసిస్ మీద క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరగదు. కాబట్టి ఎంసెట్ లెవెల్లో వచ్చిన క్వశ్చన్స్లలో జనరల్గా ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది. ఐఐటి లెవెల్లో క్వశ్చన్స్ మనం డీల్ చేసేటప్పుడు మటుకు ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకోవడం అనేది కష్టమైన పని. సో ఆ క్వశ్చన్ ఇచ్చినప్పుడు రెండే దానికి ఆప్షన్స్, ఒకటేమో దానికి ఏదైనా ఒక డిఫరెంట్ మెథడ్లో మనం ఏమైనా క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతామా, లేకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ క్వశ్చన్ని మనము అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందా. అంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ని వదిలిపెట్టడం కూడా ఒక ప్రాపర్ వే ఆఫ్ అటెంప్టింగ్ అవుతుంది. సో ఇది మైండ్లో పెట్టుకుంటూ మాడ్యులస్ బేసిస్ క్వశ్చన్స్, ఇన్ఈక్వాలిటీస్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఒక పర్ఫెక్షన్ మీకు వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మనము నెక్స్ట్ క్లాస్లో మనం డీల్ చేసేటప్పుడు డొమైన్ రేంజ్ మీద మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఆ డొమైన్ రేంజ్ మీద క్వశ్చన్స్ మీద ఒక పర్ఫెక్షన్ రావాలంటే నెక్స్ట్ క్లాసు మీరు తప్పకుండా వినండి. దీంతో మీకు డొమైన్ రేంజ్ బేసిస్ మీద క్వశ్చన్స్లో ఒక పర్ఫెక్షన్ అనేది రావటం జరుగుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్.